वारंगल जिला। पूर्व विधायक ननपुनेनी नरेंद्र ने कहा कि ग्रेटर वारंगल 40वें डिवीजन के नगर सेवक मारूपल्ली रविनी कोंडा दंपति को जेल में डालना असामाजिक है। वारंगल शहर के शिवनगर में साई कन्वेंशन हॉल में आयोजित एक संवाददाता सम्मेलन में टीआरएस के पूर्व विधायक ननपुनेनी नरेंद्र इस अवसर पर पीटर वारंगल के नगर सेवक रेड्डी कुमार स्वामी, भोगी सुवर्णा, सुरेशु, पूर्व नगर सेवक मारपाला भाग्यलक्ष्मी, नेता रमेश, संदीप, मनम कुमार और अन्य ने भाग लिया। नरेंद्र ने कहा कि 13 नगर सेवकों को धमकाया गया और कांग्रेस पार्टी में लाया गया। पार्षद रवि को SC/ST के अवैध मामले में जेल में डाला गया। उन्होंने कहा, कोंडा दंपत्ति से डरने वाला कोई नहीं और हम निश्चित रूप से उनकी अवैधता को निपटेंगे। उन्होंने कहा है कि इस तरह के अवैध मामले कांग्रेस पार्टी द्वारा दायर किए जाएंगे और पूर्व प्रमुख के कानूनी सेल को 10 करोड़ रुपए आवंटित किए गए। राज्य के मंत्री KCR पूर्व विधायक नरेंद्र ने कहा है कि हम BRS कार्यकर्ताओं की रक्षा करेंगे और सुनिश्चित करेंगे कि उनके साथ कोई अन्याय न हो। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। దానికి ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ నిలువెత్తు సాక్ష్యం 40వ డివిజన్ కార్పొరేటర్ మరపల్లి రవి గారు దాన్ని మాది కూడా అని తిట్టిందని చెప్పి బలవంతంగా కేసు పిటిషన్ ఇప్పించి ఇది ఫిబ్రవరిలో కేసు చేసి ఎన్నికల ముందు తన యొక్క యాక్టివ్నెస్ చూసి ఏదో గంజాయి కేసు విషయంలో మాట్లాడతాం రండి అని పిలిచి భోజనం చేసి కార్పొరేటర్ గారు అని మాట్లాడి ACP గారు భోజనం చేద్దామా ఇద్దరం అని చెప్పి తీరా రిమాండ్ అంతా కొట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తే నువ్వు ఫలానా వ్యక్తిని మాది కూడా తిట్టినామని అరెస్ట్ చేస్తున్నావు. మీరు నిత్యం ప్రజా సమస్యల మీద ఆయన పోలీస్ స్టేషన్కి వస్తాడు, ఆయనతో మాట్లాడతారు, నీ అవసరం కొద్దీ ఈరోజు కేసు చేస్తారు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ రోజున రూలింగ్ గవర్నమెంట్ ఏం చేయమంటే అది చేస్తున్నారు. కానీ మీకు ఒకటి చెప్తున్నాను నేను, ఇవాళ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏ ప్రభుత్వం కూడా అధికారాన్ని కాపాడదు. మరి మీరు బాగా మీదేసుకుంటే నష్టపోయేది మీరే, మిమ్మల్ని ఎవరు కాపాడరు. ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంలో కోర్టును గౌరవిస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా లోతుగా వెళ్ళి ఇది ఏ విధంగా జరిగింది, దీని మీద మీరు ఏ విధంగా అక్రమంగా బదలాయింపు చేసిందన్నది దీని మీద పార్టీ, మా రాష్ట్ర పార్టీ, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు అందరి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. తీసుకుపోవడమే కాకుండా దీని విషయంలో ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయాన్ని అవగాహన చేసుకొని నిర్ణయాన్ని కూడా తీసుకుంటాం. మరపల్లి రవి అంటే ఉద్యమకారుడు, 2 సార్లు కార్పొరేటర్ అయిన ఆయన ఏం రోడ్ల మీద తిరిగేటోడు కాదు. మరి అటువంటి వ్యక్తి మీద కేసు చేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా అట్రాసిటీ కేసు పెట్టి మా ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం, మమ్మల్ని అడిగేటోడు లేడు, చేసేటోడు లేడంటే అడిగేటోళ్ళు ఎప్పుడు వస్తారు, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో మీరు ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ మానుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ మరపల్లి రవి కానీ BRS పార్టీ కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అడిగితే అరెస్ట్ చేస్తారా? మీ హామీలు ఎక్కడ పోయినాయి? మీ తులం బంగారం ఎక్కడ పోయింది? మీ కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది? మీ పెన్షన్ 2000-4000 ఎక్కడ పోయింది? మీ 2500 మహిళా స్కీమ్ ఎక్కడ పోయింది? మీ స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు నగరంలో నిత్యం వాటర్ సప్లై ఎక్కడ పోయింది? మీ 24 గంటల కరెంట్ ఎక్కడ పోయింది? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎక్కడ పోయింది? ఇవి చేయాల్సింది పోయి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి మీ ఇష్టానుసారంగా
ఎదుటి పార్టీల మీద దాడి చేయడం, అదేవిధంగా కేసులు పెట్టడం, ఈ విధంగా మాకేం కొత్త కాదు. మీరు అనుకుంటున్నారు కేసులు పెడితే ఎక్కడో అక్కడ ఇంట్లో పడ్డాడు మాకే ప్రజలు ఓట్లు ఎత్తారు అనుకుంటున్నారు. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎటువంటి వేయాలో వాళ్ళకి తెలుసు బాగా. నువ్వు ఒక లీడర్నో, ఇద్దరు లీడర్నో, 4 లీడర్లనో, 10 మందినో ఆపగలుగుతావు కావచ్చు. నీ అక్రమ కేసులు పెట్టి పెట్టినా మేము కూర్చొని చూసుకుంటున్నాం కాదు. నీకు మళ్ళీ చెప్తున్నాం, మేము ఇక్కడటువంటి నియోజకవర్గ ప్రజలు మీకు అవకాశం ఇచ్చిళ్ళు. అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం కావాలి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, దాని పట్ల పనిచేయాలి. నీ పార్టీ గురించి నువ్వు చెప్పుకోవాలి, ఇచ్చిన హామీని తీర్చాలి తప్ప ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఇవాళ ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇదేనా మీ ప్రజాపాలన అంటే నీ పని విధానాన్ని చూసి ప్రజలను అడగాలి తప్ప ఎక్కడ కూడా ఎవరు పనిచేస్తూనే పడి ఇదే మీ ప్రజాపాలన అని నేను అడుగుతున్నాను. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మీదికెళ్ళి ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవాళ మరుపల్లి రవికి అయింది. నేను ఒకటే చెప్తున్నాం, మరుపల్లి రవితో అయిందని వదిలిపెట్టడం కాదు. మేము మరుపల్లి రవితోనే నీకు కూడా ఆరంభం అయింది. మేము కూడా ఎంత ఎప్పటి పడాలో అంత ఎప్పటి పడతాం. మీరు చేసేటువంటి వికృత చేస్తారో ప్రజాశిక్షణలో పెడతాం.